హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్‌గా మీకొక మంచి టేస్ట్ డ్రింక్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చే ఫ్రూట్స్‌లో మెయిన్ వాటర్ మిలన్ కదా! సో, ఇవాళ వాటర్ మిలన్‌తో 5 అంటే 5 మినిట్స్‌లోనే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని రిఫ్రెషింగ్ డ్రింక్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇది పిల్లలతో సహా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ఒక వాటర్ మిలన్ తీసుకొని దీన్ని 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 పార్ట్స్‌గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మరి చిన్న చిన్న పీసెస్‌కి అయితే కట్ చేసుకోవాలి. వాటర్ మిలన్‌లో ఏంటంటే క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అలాగే మన బాడీలో ఏదైనా హీట్ ఉంటే తగ్గిస్తుంది. చాలా రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇస్తుంది. ఈ వాటర్ మిలన్‌ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత గ్రీన్ పార్ట్ అంతా సెపరేట్ చేసి దీంట్లో సీడ్స్ ఏదైనా ఉంటే సీడ్స్ అన్నీ సెపరేట్ చేసేసేయాలి. ఈ విధంగా సీడ్స్ మొత్తం తీసేసిన తర్వాత దీన్ని మళ్ళీ చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో పెట్టి ఒక 15 మినిట్స్లో రిఫ్రిజిరేటర్లో పెట్టండి. ఎందుకు ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల ఏంటంటే మనకు తినేటప్పుడు చాలా చల్లగా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 2 గ్లాసెస్ వరకు అయితే మిల్క్ని అయితే తీసుకుంటున్నాను. మిల్క్ అనేది నేను పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే యూజ్ చేస్తున్నానండి. మీకు హీట్గా కనిపించిందని మీరు కూడా వేడివేడి పాలను అయితే యూజ్ చేయొద్దండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పాలని యూజ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు సబ్జా సీడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే 3 స్పూన్స్ వరకు రోజ్ సిరప్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ రోజ్ సిరప్ ఏంటంటే నేను ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాను. మన దగ్గర రోజ్ పెటల్స్ ఉన్నట్లయితే దాంతోనే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి అందులోకి మీ టేస్ట్ తగ్గట్టు షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. షుగర్ అనేది యాడ్ చేసిన తర్వాత మరొక్కసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న మన వాటర్ మిలన్ పీసెస్ అయితే ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక 4 to 5 ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకున్నట్లయితే మన వాటర్ మిలన్ మహబూబ్ కా షర్బత్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ప్రాసెస్ అనేది ఎంత సింపుల్, జస్ట్ 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇఫ్ మీ దగ్గర రోజ్ సిరప్ అనేది హోమ్ మేడ్ లేకపోతే రెడీమేడ్ కూడా దొరుకుతుంది మార్కెట్లలో. లేదు అనుకుంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది, ఒకసారి చూడండి. సమ్మర్లో మీరు బయట తిరిగి వచ్చినప్పుడు ఈ విధంగా రిఫ్రెషింగ్ డ్రింక్ తీసుకోవడం వల్ల మనసుకు చాలా హాయిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్.